గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీ సబ్జెక్ట్లోని ఎక్స్క్రిషన్ 4th చాప్టర్ అయినటువంటి ఎక్స్క్రిషన్లో భాగంగా మనం పార్ట్ 4 వీడియో చేయబోతున్నాము. పార్ట్ 4 వీడియోలో మనం ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో చాలా జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్, ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ అయినటువంటి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అర్థం అవ్వాలి అంటే ఈ టాపిక్ అర్థం కావాలి. సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ వీడియో ఫాస్ట్ అయినా ఎక్కడైనా అర్థం కాకపోయినా మళ్ళీ వీడియోని రిపీట్ చేసి జాగ్రత్తగా విని నేర్చుకోండి. సో టుడే లెట్ us డిస్కస్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో మనం ఈచ్ కిడ్నీలో 1.3 నుంచి 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా నిన్నటి వీడియోలో. సో ఆ నెఫ్రాన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. మరి నెఫ్రాన్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని పార్ట్స్ ఉంటాయో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసేసి మాల్ఫీజియన్ బాడీ లేదా క్యాప్సిల్. దీంట్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. బౌమన్స్ క్యాప్సిల్ బి గ్లోమరులస్. బౌమన్స్ క్యాప్సిల్ అండ్ గ్లోమరులస్. కంగారు పడకండి, ఈ పార్ట్స్ అని అక్కడ చూపిస్తాను. ఓకే, డయాగ్రామ్ ఎందుకు ముందు వేయాల్సి వచ్చిందంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, మరి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే బోర్ కొట్టేస్తుంది. అందుకే డయాగ్రామ్ ముందే డ్రా చేస్తున్నాను. పార్ట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసేసి రీనల్ ట్యూబ్యూల్. ఈ రీనల్ ట్యూబ్యూల్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఏ PCT ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దీని షార్ట్ కట్గా మనం PCT అని రాసుకుందాం. బి లూప్ ఆఫ్ హెన్లీ. సి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దీని షార్ట్గా DCT అనుకుందాం. సో అవేంటో చూద్దాం ఒక్కసారి. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్లో 2 పార్ట్స్ ఉంటాయి. మాల్ఫీజియన్ బాడీ లేదా మాల్ఫీజియన్ క్యాప్సుల్ అంటాం, రెండోది రీనల్ ట్యూబ్యూల్ అంటాం. మరి మాల్ఫీజియన్ బాడీ ఎక్కడుంది సార్? సో ఇది ఈ క్యాప్సుల్ లేదా ఈ బౌల్ లాగా కనిపిస్తుంది, బౌమన్స్ క్యాప్సుల్. అండ్ ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, దాన్ని గ్లోమరులస్ అంటాం. సో మనకి కిడ్నీలోకి వచ్చేటువంటి బ్లడ్ అనేది రీనల్ ఆర్టరీ ద్వారా, ఇది రీనల్ ఆర్టరీ ద్వారా బ్లడ్ అనేది ఈ విధంగా లోనికి వస్తుంది. సో దీన్ని ఆర్టరీ నుంచి వచ్చేటువంటి బ్రాంచెస్ని ఆర్టీరియల్ అంటారు కదా. అయితే ఇది ఎఫరెంట్ అంటే లోనికి బ్లడ్ని తీసుకెళ్లేటువంటి ఎఫరెంట్ ఆర్టీరియల్. ఇదేమో బయటకు వస్తుంది కదా, ఇది ఇఫరెంట్ ఆర్టీరియల్ అంటాం దీన్ని. ఈ క్యాప్సుల్ని ఇది బౌమన్స్ క్యాప్సుల్ అంటాం. ఓకేనా. ఇంకో ఈ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఏమో గ్లోమరులస్. ఇది ఈ రెండింటిని కలుపుకొని మనం ఏమన్నాం? మాల్ఫీజియన్ క్యాప్సుల్ అన్నాం, లేదా మాల్ఫీజియన్ బాడీ అంటారు. ఓకే, తర్వాత సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇదంతా కూడా రీనల్ ట్యూబ్యులే. ఇది కనిపించేదంతా కూడా రీనల్ ట్యూబ్, ఇక్కడ వరకు రీనల్ ట్యూబ్యులే. సో ఇదేమో కలెక్టింగ్ డక్ట్. ఇదేమో రీనల్ వెయిన్. సో మరి రీనల్ ట్యూబ్యూల్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ పార్ట్.
పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్. సో ఈ యూ షేప్డ్దేమో లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఇదేమో డిసిటీ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్. మరి ఈ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఇది ఉంది కదా, సో ఈ స్ట్రక్చర్స్ని పెరిట్యూబులార్ క్యాపిలరీస్ అంటాం. పెరిట్యూబులార్ క్యాపిలరీస్. సో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. నెఫ్రాన్ స్ట్రక్చర్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. మాల్ఫీజియన్ క్యాప్సిల్. ఏది మాల్ఫీజియన్ క్యాప్సిల్? మాల్ఫీజియన్ క్యాప్సిల్లో బౌమన్స్ క్యాప్సిల్ ఉంటుంది, గ్లోమెరులస్ ఉంటుంది. మాల్ఫీజియన్ అనేది సైంటిస్ట్ పేరు. ఆ సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు మీదుగా దాన్ని మాల్ఫీజియన్ బాడీ అంటాము. మరి బౌమన్స్ క్యాప్సిల్ ఎవరు కనుక్కున్నాడు? బౌమన్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నారు కాబట్టి అతని పేరుగా బౌమన్స్ క్యాప్సిల్ అని వచ్చింది. మరి గ్లోమెరులస్ అంటే ఏంటి? సో చూడండి, మన కిడ్నీలోకి ఎంటర్ అయినటువంటి రీనల్ ఆర్టరీ ద్వారా బ్లడ్ అనేది నెఫ్రాన్లోకి వస్తుంది. ఆ బ్లడ్ని తీసుకొచ్చేటువంటి ఈ బ్లడ్ వెజల్ని, ఆర్టరీ యొక్క బ్రాంచ్ని ఆర్టీరియల్ అంటాం. గ్లోమెరులస్లోకి ఎంటర్ అయ్యేదాన్ని అఫరెంట్ అంటే లోనికి. అఫరెంట్ అంటే ఏంటమ్మా? లోనికి ఎంటర్ అయ్యేటువంటి సో ఈ ఆర్టీరియోల్ని అఫరెంట్ ఆర్టీరియోల్ అంటాం. సో రీనల్ ఆర్టరీలోకి వచ్చినటువంటి బ్లడ్ అఫరెంట్ ఆర్టీరియోల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్లోకి వెళ్తుంది. ఈ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ని గ్లోమెరులస్ అంటాం. మరి గ్లోమెరులస్లోకి వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ బయటకు ఏ విధంగా వస్తుంది? ఇఫరెంట్ ఆర్టీరియల్. బయటకు వచ్చేటువంటి ఆర్టీరియల్ని ఇఫరెంట్ ఆర్టీరియల్ అని అంటాము. సో అఫరెంట్ ఆర్టీరియల్ యొక్క డయామీటర్ అనేది పెద్దగా ఉంటుంది, ఇఫరెంట్ ఆర్టీరియల్ యొక్క డయామీటర్ అనేది సన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ని కలగ చేయడానికి. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో చెప్పుకుందాం ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అనేది. ఇప్పుడు ఓన్లీ స్ట్రక్చరే చూస్తున్నాం కాబట్టి ఇలా వచ్చినటువంటి బ్లడ్ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. సో ఈ ఫిల్టరేషన్ని మనం ప్రెషర్ ఫిల్టరేషన్ అంటాం అనమాట. అంటే ప్రెషర్ పడుతుంది, ఇక్కడ లావుగా ఉండి ఇక్కడ సన్నగా ఉండడం వల్ల ఇక్కడ ప్రెషర్ పడి ఇక్కడ ఉన్న బ్లడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, వేస్టెస్ ఏవైతే ఉంటాయో వాటర్తో పాటుగా ఇట్లా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఈ బౌమన్స్ క్యాప్సిల్కి కొన్ని రంధ్రాలు ఉండేటువంటి సెల్స్ ఉంటాయి, వాటిని పోడోసైట్స్ అంటారు. పోడోసైట్స్. సో మెకానిజం అంతా కూడా మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇప్పుడు మళ్ళీ లెంత్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లడ్ ఫిల్టర్ అయినప్పుడు ఆ యూరిన్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది, ఈ గొట్టం ద్వారా ట్రావెల్ చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాల్ఫీజియన్ క్యాప్సిల్ అయిపోయింది. దాంట్లో ఏమున్నాయి? బౌమన్స్ క్యాప్సిల్ ఉంది, గ్లోమెరులస్ ఉంది. రీనల్ ఆర్టరీ ద్వారా వచ్చినటువంటి బ్లడ్ గ్లోమెరులస్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఇఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిల్టరేషన్ జరిగి ప్రైమరీ యూరిన్ అనేది దీంట్లో ట్రావెల్ అవుతుంది. అంటే ఫస్ట్ పార్ట్లో ఫిల్టరేషన్ అయిపోయాక నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ పార్ట్ ఎక్కడి నుంచి రీనల్ ట్యూబ్యుల్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని ఫస్ట్ దాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ పీసీటీ అంటాం. ప్రాక్సిమల్ అంటే దగ్గరగా, దేనికి? ఈ బౌమన్స్ క్యాప్సిల్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ పార్ట్ని ప్రాక్సిమల్ అన్నారు. మరి కన్వల్యూటెడ్ అంటే మెలికలు తిరిగిన, ట్యూబ్యుల్ సన్నటి గొట్టం. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అంటే ఏంటంటే బౌమన్స్ క్యాప్సిల్కి దగ్గరగా ఉండి మెలికలు తిరిగినటువంటి సన్నటి గొట్టాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అంటాం. ఇది దేంట్లో పాటు? రీనల్ ట్యూబ్యుల్, కిడ్నీలో ఉండేటువంటి సన్నటి గొట్టంలో వాటిని రీనల్ ట్యూబ్యుల్స్ అంటాము. దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ప్రాక్సిమల్ అంటే దగ్గరగా, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్. ఇది అయిపోయింది. తర్వాత ప్రైమరీ యూరిన్ అనేది ఇక్కడ సన్నటి యూ షేప్డ్ బెండ్ ఉంది కదా, ఈ యూ షేప్డ్ బెండ్ని లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. లూప్ ఆఫ్ హెన్లీ. దాని తర్వాత ఆ యూరిన్ అనేది ఇక్కడ దూరంగా, అంటే బౌమన్స్ క్యాప్సిల్కి దూరంగా ఉన్నటువంటి ఇంకొక కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ ఉంది, మెలికలు తిరిగిన గొట్టం. దీన్ని డిసిటీ అంటాం, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అని అంటాము. సో ఇక్కడ యూరిన్ అనేది కాన్సన్ట్రేషన్ అయిపోయాక ఫైనల్ యూరిన్ అనేది ఇట్లా కలెక్టింగ్ డక్ట్ ద్వారాలోకి వెళ్ళిపోద్ది. ఆ కలెక్టింగ్ డక్ట్ అనేది పెల్విస్లోకి తెరుచుకుంటుంది. అక్కడి నుంచి ఏ విధంగా వెళ్తుందో మనము సెకండ్ పార్ట్లో చూసాం కదా. సో రైట్, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. సో నెఫ్రాన్లో ఇటువంటి పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మరి ఇఫరెంట్ ఆర్టీరియల్ ఇక్కడ బయటకు వచ్చేసాక బ్రాంచెస్గా విడిపోయి దీని చుట్టూరు అల్లుకుపోయింది బాగా. అందుకే దీన్ని పెరిట్యూబులార్, పెరి అంటే చుట్టుపక్కల, ట్యూబులార్ ట్యూబ్స్కి, ఈ ట్యూబ్యుల్ ఉన్నాయి కదా, ట్యూబ్యుల్కి చుట్టుపక్కల అల్లుకుపోయినటువంటి ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ని మనం పెరిట్యూబులార్ క్యాపిలరీస్ అని అంటాము. సో ఈ విధంగా మనము స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ని చెప్పుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్,
నెఫ్రాన్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మాల్ఫీజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్. మాల్ఫీజియన్ బాడీలో బౌమెన్స్ క్యాప్సూల్ అనేటువంటి కప్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంది. దాంట్లో గ్లోమరులస్ అంటే ఏం లేదు, నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది, దాన్ని గ్లోమరులస్ అన్నాం. ఆ రెండింటిని కలుపుకొని మాల్ఫీజియన్ బాడీ అన్నాం అనమాట. అంటే ఈ రెండు, సో ఇదొకటి అంటే ఈ రెండింటిని కలుపుకొని మాల్ఫీజియన్ బాడీ అన్నాం. దాని తర్వాత పార్ట్ ఇక్కడి నుంచి మొదలేసుకొని సో ఇక్కడ వరకు ఉన్నటువంటి పార్ట్ మొత్తం కూడా ఒక పొడవైన గొట్టం లాగా ఉంటుంది, దాన్ని రీనల్ ట్యూబ్యూల్ అన్నాం. దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ? పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. బౌమెన్స్ క్యాప్సూల్కి దగ్గరగా ఉన్న దాన్ని ప్రాక్సిమల్ అంటాం, దగ్గరగా ఉంది. కన్వల్యూటెడ్ వెలికలు తిరిగిన ట్యూబ్యూల్, గొట్టము, సన్నని గొట్టం, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని నుంచి ఇక్కడ చిన్న యూ షేప్డ్ బెండ్ ఏర్పడింది కదా, దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అని అంటాం. మళ్ళీ అక్కడి నుంచి ఇది ఈ లావాటి గొట్టం దూరంగా బౌమెన్స్ క్యాప్సూల్ దూరంగా ఉంది కదా, దాన్ని డీసీటీ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. అది దేంట్లోకి ఓపెన్ అవుతుంది? కలెక్టింగ్ డక్ట్లోకి ఓపెన్ అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ దీన్ని రిపీట్ చేసి చూసుకోండి. ఓకే, దీనికి ఇది పార్ట్ 4. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 5 వీడియో చేస్తాను. దాంట్లో మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ని మనము చూద్దాము. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే చేస్తాను ఆ వీడియో కూడా, ఎందుకంటే ఈ డయాగ్రామ్ కావాలి కాబట్టి వెంటనే ఆ వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో పెట్టడం జరుగుతుంది, ఆ వీడియో కూడా చూసేయండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.